నాగనాథ్ గారు, పరాభవనామ సంవత్సరం మీనరాశి వారికి ద్వితీయ భాగం ఏలినాటి శనితోనే ఈ సంవత్సరం ఆరంభం అవుతుంది వాళ్ళకి. అయితే ఎటువంటి అద్భుతాలు ఈ సంవత్సరం వీళ్ళకి జరగనున్నాయి, అలాగే ఈ సంవత్సరం వాళ్ళకి అసలు ఎంతవరకు లాభదాయకం అంటారు? ఖచ్చితంగా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మాధవి గారు, వీళ్ళకి కరెక్ట్ ద్వితీయ భాగంలోనే వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది. అయితే పాపం వీళ్ళు ఏలినాటి శని దెబ్బలకు తగిలి 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 లాస్ట్ 2.5 years, మోర్ దాన్ 2.5 years వాళ్ళకి. అయితే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లో వీళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి, పాజిటివ్ రిజల్ట్స్ అంటే మాత్రం వీళ్ళకి 2 phases ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎట్లా అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఈక్వల్లీ సక్సెస్ఫుల్ ఉంటారు, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ జర్నీలో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ ఉంటారు. అంటే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వీళ్ళకి 2 ముఖాలుగా ఉంటుంది. ఒకటి ధార్మిక పరమైంది, రెండోది వ్యవహారిక పరమైంది. సో బోత్ స్పిరిచువల్ అండ్ మెటీరియలిస్టిక్ లైఫ్. సో ముఖ్యంగా ఈ రాశి నుంచి చంద్రలగ్నతో కూడా రాశి చూసుకుంటే వీళ్ళకి రాశిలోనే మీన రాశిలోనే వీళ్ళకి శని, వీళ్ళకి చతుర్థ భావం, రాశి నుంచి చతుర్థ భావం అన్నట్టు మిథునంలో గురువు, షష్ఠమంలో కేతువు, మళ్ళీ అడుదిప్పి ఇటుదిప్పి వచ్చేసి వీళ్ళకి వ్యయ భావంలో రాహు. సో ఈ గ్రహాలు ముఖ్యంగా దీర్ఘకాలంగా ఒక రాశిలో ఉండేవి ఈ 4 గ్రహాలు. కాకపోతే June 2, 2026 కి మిథునం నుంచి కర్కాటకంలోకి గురువు ప్రవేశిస్తాడు. మళ్ళీ October 30 తర్వాత అదే గురువు కర్కాటకం నుంచి సింహంలో ప్రవేశిస్తాడు. December 7, 8 నుంచి రాహువు కుంభం నుంచి మకరంలోకి ప్రవేశిస్తే కేతువు సింహంలో నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. శని మాత్రం మీనరాశి వాళ్ళకి ఏ కదలిక లేకుండా అదే రాశిలో ఉంటాడు. ఇది మేజర్ అంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్ నుంచి చేంజెస్ ముఖ్యంగా. ఎందుకంటే ఈ దీర్ఘకాలికంగా ఉండే గ్రహాలను బట్టే ఎక్కువగా మేజర్ అనాలిసిస్ గోచార ఫలంలో చేస్తారు. సో మీనరాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం యొక్క ఆది ఏంటి అంటే ఉగాది నుంచి వాళ్ళకి ఏముంది అసలు వాళ్ళకి. సో ఉగాది నుంచి వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేటువంటి ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, ఎనీ ప్రొఫెషన్, ఫ్రమ్ వేర్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ యూ ట్రావెల్. యు మే ట్రావెల్ ఫర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఆర్ ఎల్స్ ఫర్ ఎనీ క్రియేటివ్ వర్క్. ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి మీరు వెళ్ళేటువంటిది ఎటువంటి కార్యాచరణ, ఎటువంటి ప్రణాళిక అయినా కానీ సక్సెస్ఫుల్. ఓకే, ఇది ఆది నుంచి వీళ్ళకు ఉండేటువంటి. ఎందుకంటే ఈ వీళ్ళకి తృతీయాధిపతి, అష్టమాధిపతి వీళ్ళకి రాశిలో ఉంటాడు ఆదిలోనే. రెండోది వీళ్ళకి రవి కూడా ఉన్నాడు. సో ఖచ్చితంగా అడ్వెంచర్ ఒకటే కాకుండా వాళ్ళకి హానర్ కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి రాశి లక్షణం ఏంటిది, మోక్ష రాశిది. మేషం నుంచి మీనం అంటే మీనం ఇస్ అ మోక్షం, వ్యయభావం అది. మేషం కంపారిస్తే వ్యయభావం అది. సో ఈ రాశి వాళ్ళకి రవి కూడా ఆరంభంలో రవి రాశిలో ఉంటాడు. సో 2 రకాలుగా చెప్పొచ్చు. రవి రాశిలో ఉండి శుక్రుడితో కలిసి ఉంటాడు కాబట్టి, శనితో కూడా కలిసి ఉంటాడు కాబట్టి 2 రకాల అనాలిసిస్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఇనీషియల్ స్టేజెస్ లో వాళ్ళకి ఈ అష్టమ భావం అనమాట, అష్టమాధిపతి కూడా రవి శుక్రుడాడు కాబట్టి వీళ్ళకి రవితో కలిసినాడు కాబట్టి హెల్త్ ఆస్పెక్ట్స్ లో ముఖ్యంగా ఈ లంగ్, థ్రోట్ కి సంబంధించినటువంటి హెల్త్ ఆస్పెక్ట్స్ లో వీళ్ళు కొంత స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ 2 to 3 months లో వీళ్ళు సివియర్ గా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దెర్ ఆర్ పాసిబిలిటీస్ ఫర్ సర్జరీస్, ఈవెన్ ఐ ఆపరేషన్స్ కూడా దెర్ ఆర్ హై పాసిబిలిటీస్. ఒకవేళ ఈ సమస్యలు ఆల్రెడీ గతంలో ఉన్న వాళ్ళు కొంచెం తీవ్ర స్థాయికి వచ్చారంటే సర్జరీ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వీళ్ళకి వీక్ పాయింట్. ప్లస్ అష్టమాధిపతి కూడా శుక్రుడు వీళ్ళకి రాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి భాగస్వామికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి, చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళి కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళారు, విడిపోయేదాకా వచ్చారు అంటే కూడా అది అమికబుల్ సెటిల్మెంట్ కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. అంటే ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ సెటిల్మెంట్ కి వచ్చి మధ్యవర్తుల వల్ల కూడా సెటిల్మెంట్ వచ్చేటువంటి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఆల్రెడీ డిస్టర్బ్డ్ లైఫ్, కొంచెం ఇంకా డిజాస్టర్ స్టేజ్ లో ఉన్నవి కూడా మళ్ళీ పునర్పరిశీలించబడి వాళ్ళ రీయూనియన్ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. ఇది వీళ్ళకి స్టార్టింగ్ లోనే ఉంటుంది.
తీవ్రమైనటువంటి స్థాయికి కూడా వెళ్ళి విడిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పునర్పరిశీలించుకొని చర్చించుకొని మళ్ళీ కలిసి సంసారం చేసేటువంటి బ్రైటర్ ఫ్యామిలీ లైఫ్ కూడా వీళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అంటే ఏంటి, వీళ్ళకి మీనరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఫ్యామిలీ లైఫే వాళ్ళకి వెన్నుపూస. వాళ్ళకి అది డిస్టర్బ్ అయింది అనుకోండి, మిగతావి ఏ విషయంలో ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ వాళ్ళు మనశ్శాంతి ఉండదు. సో వీళ్ళకి ఆరంభంలోనే ఏంటంటే కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో జరిగేటువంటి సమస్యలు, కుటుంబానికి సంబంధించినది, పర్సనల్ లైఫ్ కి సంబంధించినవి, ఇది వీళ్ళకి ఖచ్చితంగా బలపడుతుంది. సో ఇది ఇస్ అ బ్రైటర్ సైడ్. హెల్త్ ఆస్పెక్ట్, సర్జరీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది కొంచెం వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం. అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి శని కూడా వీళ్ళకి ఎవరయ్యాడు, వీళ్ళ రాశిరీత్యా వ్యయ లాభస్థానాధిపతి కూడా అయ్యాడు వీళ్ళకి శని. ఎల్నాటి శని కూడా అంటున్నారు కాబట్టి. సో వ్యయ లాభస్థానాధిపతి మోక్ష భావంలో ఉన్నాడు. సో ఇది స్పిరిచువల్లీ మనం అనాలిసిస్ చేస్తే ఒక రకం ఉంటుంది మేడం, మెటీరియలిస్టికల్లీ అనాలిసిస్ చేస్తే ఒక రకం ఉంటుంది. వీళ్ళు జీవితంలో మొహమాట వైఖరి వల్ల, అతి సున్నితత్వం వల్ల, ప్రేమభావం వల్ల, ఎవరికి నో చెప్పాలనే సున్నితత్వం వల్ల, వీళ్ళు ఏవైతే గతంలో కొంత డబ్బు, పార్ట్నర్షిప్ లో వచ్చినటువంటి ఇబ్బందులు, ధన నష్టం జరిగినది, ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించినవి, లేదా వీళ్ళు చేతులారా కొంత ఇగ్నోరెన్స్ వల్ల పోగొట్టుకున్న డబ్బులు, వేరే వాళ్ళకి దారదత్తంగా నమ్మి డబ్బులు ఇవ్వడం, లేదా ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వడం, ఇవి ఏవైతే వీళ్ళకి అన్రికవరబుల్ స్టేజ్కి వెళ్ళిపోతాయో అవి కొంత వీళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఎవరికైతే నమ్మి ఇస్తారు డబ్బులు, ఇంట్రెస్ట్ ఇచ్చే డబ్బులు రావు మేడం. ట్రస్ట్ డెవలప్డ్ అంటే ఒక రిలేషన్, బంధువులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, నమ్మకంతో ఇచ్చినటువంటి డబ్బులు ఉంటాయి చూడడం, అవి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మోర్ దాన్ 60% వీళ్ళకి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో ఇక్కడ చాలా పెద్ద డబ్బు కూడా అయ్యుండొచ్చు, ఈవెన్ తక్కువ అమౌంట్ కూడా అయ్యుండొచ్చు. ఇది ఒకటి వీళ్ళకి డబ్బు విషయంలో వీళ్ళకి ఫేవరబుల్ ఆస్పెక్ట్. ఈ రాశి నుంచి రాశ్యాధిపతి గురువు ఎవరైతే వీళ్ళకి పంచమ భావంలో జూన్ లో వస్తాడో అది ది బెస్ట్ టైం వీళ్ళకి. అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇట్ ఇస్ ద బెస్ట్ టైం ఇన్ దర్ లైఫ్. ఎస్పెషల్లీ ఎవరెవరికి ఇది అంటే ఉద్యోగస్తులకి, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ కి కానీ, ఆల్ మెడికల్ ఫీల్డ్స్, ఎనీ మెడికల్ ఫీల్డ్, ఫార్మాసిటికల్, మెడికల్ ఫీల్డ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా ఇందులో సైంటిస్టులు ఉంటారు, ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు, ప్రాజెక్టులు చేసేవాళ్ళు, సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు, ల్యాబ్ లో రీసెర్చ్ చేసేవాళ్ళు, వీళ్ళకి మాత్రం సెన్సేషనల్ టైం ఇది. అంటే వాళ్ళ పరిశోధనలో ఒక పురోగతి, లేదా ఒక పరిపక్వత, లేకపోతే ఒక పర్ఫెక్షన్ వచ్చేటువంటి టైం కూడా వీళ్ళకి జూన్ నుంచి అక్టోబర్. దట్ వాజ్ ద బెస్ట్ టైం. ఎంప్లాయీస్ కి కూడా చాలా మంచిది. అంటే మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి, లేదా మీరు కొంతకాలం ఒక దేశంలో ఉన్నారు, అక్కడ నుంచి మీరు ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడ మీరు మైగ్రేట్ అయ్యి అక్కడ సిటిజన్షిప్ తీసుకోవాలనుకుంటున్నారు, అది కూడా వీళ్ళకి జూన్ నుంచి అక్టోబర్ వరకు బెస్ట్ టైం. కొంతమంది చూడండి స్కాట్లాండ్ లో కొంతకాలం ఉంటారు, అక్కడ నుంచి మళ్ళీ కెనడాకి షిఫ్ట్ అవుతారు, కెనడాలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఆస్ట్రేలియా షిఫ్ట్ అవుతారు. అటువంటి ఎవరైనా మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలంటే జూన్ టు అక్టోబర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. ఇది ఎంప్లాయీస్ కి, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ కి. మీరు ఉన్న ప్లేస్ లో మీరు స్టేబుల్ గా ఉండడం అన్నది ఈస్ హైలీ అడ్వైస్డ్ ఉద్యోగస్తులకైతే. అదే మెడికల్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు, డాక్టర్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్టెడ్ ప్యాకేజెస్ కానీ, ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూడండి, అది కూడా బెస్ట్ టైం వాళ్ళకి జూన్ టు అక్టోబర్. ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళకి డిసెంబర్ మాసంలో 7వ తారీఖు 8వ తారీఖు నుంచి రాహు సంచారం జరుగుతుంది. రాహు సంచారం ఎక్కడికి జరుగుతుంది? కుంభం నుంచి మకరంలోకి వస్తే వీళ్ళకి అది లాభస్థానం అవుతుంది. సో లాభస్థానం అవుతుంది, ప్లస్ వీళ్ళకి పంచమ భావం అనేటువంటి కర్కాటక రాశిలోకి వస్తాడు. సో ఆడవాళ్ళు అయితే ఎప్పటి వరకు దీర్ఘకాలంగా గర్భిణీ సమస్యలు, అంటే ఫర్టిలిటీ సంబంధించిన సమస్యలతో ఎదుర్కొంటున్నారు, ఇంకా పిల్లలు పుట్టారనో, ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది, సో వాళ్ళందరికీ బెస్ట్ టైం అది. ఒకవేళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఎక్కువగా, అంటే కెరియర్ లో భార్యాభర్తలు చాలా మంది ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉంటారు చూడండి, వాళ్ళు బెస్ట్ టైం ఏది మనకి, ఈసారి మనం పిల్లల కోసం వెళ్ళాలి, లేదా కొంతమంది ఫస్ట్ చైల్డ్ తర్వాత 3 years 4 years గ్యాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు సెకండ్. సో ఈవెన్ వాళ్ళకు కూడా సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నుంచి ఇస్ ద బెస్ట్ టైం వాళ్ళకి. ఇది వీళ్ళకి హెల్దీ టైం ఇది వీళ్ళకి. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు ఫర్టిలిటీ, చిల్డ్రన్,
ఇది పంచమ భావంలోకి, అందులో కర్కాటక రాశి అంటేనే ఉదరం, పొట్ట. సో దీనికి సంబంధించింది. ఇందులోకి కేతువు ప్రవేశిస్తాడు అక్కడికి. సో ఒకవేళ అంతకు ముందర ఇంపెండింగ్ వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి, ఫర్దర్ వాళ్ళకి ఈ ఫర్టిలిటీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళకి క్లియర్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా June 2 నుంచి వాళ్ళకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే గురువు ప్రవేశిస్తాడో రాశ్యాధిపతి, ఒక రకంగా చెప్పాలంటే ఒక పింజరంలో ఉన్నటువంటి పక్షి పింజరం నుంచి బయటకు వదిలేస్తే ఎలా ఉంటుందో గురువు యొక్క పవర్ అంత ఉంటుంది. అందుకు అది అంటే ఓన్ మీనరాశికి స్వీయ రాశి అధిపతి గురువు. సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి అన్హ్యాపీనెస్, డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ డెవలప్మెంట్, అంటే చిల్డ్రన్ డెవలప్మెంట్, అంటే ఫర్టిలిటీకి సంబంధించిన ఇవన్నిట్లో వల్ల వీళ్ళకి హైలీ ప్రోగ్రెసివ్ టైం అది ఫర్ ఉమెన్, ఎవరి మీన రాశిలో పుట్టిన వాళ్ళకి. సో ఇన్ని కోణాల్లో చూసుకుంటే కూడా వీళ్ళకి మోర్ దాన్ 60% పరాభవనామ సంవత్సరం. సో ఈ ఇన్ని యాంగిల్స్ లో కూడా చూసుకుంటే మోర్ దాన్ 60% పరాభవనామ సంవత్సరం మీన రాశి వాళ్ళకి ఖచ్చితంగా మంచి జ్ఞాపకాలను ఇస్తుంది. విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళు ఏలినాటి శని ఎదుర్కొన్నారు. గురువు కూడా వాళ్ళ స్వీయ రాశి అధిపతి కూడా వాళ్ళకి మిథున రాశిలో ఎదుర్కొన్నాడు. సో డబ్బు ఖర్చు, లిటిగేషన్, మనీ బ్లాక్ అయిపోవడం, ఉద్యోగస్తులు సరిగా ప్రోగ్రెస్ కాలేకపోవడం, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ లేకపోవడం, వీటన్నిటి నుంచి వీళ్ళు నిర్బంధంలో ఉన్నటువంటి పక్షి ఎప్పుడైతే పంజరం నుంచి బయటకు వస్తే ఎలా ఉంటారో, ఎంత ఎక్స్టసీతో పనిచేస్తారో, ఎంత ఎక్స్టసీ ప్రోగ్రెసివ్గా ఉంటారో, ఆ స్థాయి ప్రోగ్రెస్ వీళ్ళకి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా June నుంచి October మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే సార్. అయితే గోచార ఫలరీత్యా మీనరాశి వారికి ఎటువంటి కార్యాచరణ, అలాగే ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే వీరికి ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంటుందంటారు? వీళ్ళు చేయకూడని ఒక పని బహుశా వాళ్ళకి నచ్చకపోతుందని చెప్తుంది, కానీ వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ గోచార ఫల రీత్యా అన్ని చూసుకుంటే అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఫైనాన్షియల్ ఎక్స్పెరిమెంట్స్ చేయకపోతే మంచిది. ఓకే. జనరల్ గా మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పరులు వీళ్ళు, ఒక రకంగా పిసినారులు కూడా. అంటే ఎవరికన్నా ఇచ్చేది ఉంటే ఇస్తారు, సహాయం చేసేది చేస్తారు, దానం చేసేది చేస్తారు, కానీ దుబారా ఖర్చులు, లగ్జరీ లైఫ్ ఇటువంటివి వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉండదు. సో చాలా క్యాలిక్యులేటివ్ పీపుల్. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళని కన్విన్స్ చేస్తే ఒక ట్రస్ట్, అవతల పర్సన్ మీద ఉన్న ట్రస్ట్ ని బేస్ చేసుకొని వీళ్ళు ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయినా ఒకటే రోజుల్లో పెట్టేస్తారు వీళ్ళు. ఎవరన్నా వీళ్ళని దువ్వి ప్యాంపర్ చేస్తే వితౌట్ షూరిటీ కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. సో October to March అన్నది వీళ్ళు ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర బాగా దువ్వి ఎవరైతే మీకు సానబెట్టారో వాళ్ళకి మీరు అప్పటికి ఎంత డబ్బులు ఇచ్చారు, ఏ షూరిటీస్ తో ఇచ్చారు, ఎటువంటి ఇచ్చిన వాటికి ఎటువంటి వీళ్ళకి ఫలితాలు వచ్చాయి అన్నది వీళ్ళు ప్రాక్టికల్ గా, రాషనల్ గా అనాలిసిస్ చేసుకోవాల్సిన టైం వీళ్ళకి October to March. ఇది చేసుకోలేదో ఈ పరాభవన సంవత్సరం చెప్పాను కదా మేడం, పైన ఉన్నవాడిని కింద పడేసి కింద ఉన్నవాడిని పైకి తీసుకుపోయే సంవత్సరం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం ఏమంత అద్భుతమైన సంవత్సరం కాదు గ్రహస్థితిని బట్టి చూస్తే. కొన్ని రాశులకు మాత్రం దాని కాన్ఫిగరేషన్ వివిధ భావాలను బట్టి వచ్చాం బాగుంది, కానీ బట్ మీనరాశి వాళ్ళకి మాత్రం అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఈ ఫైనాన్షియల్ స్వింగ్ చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైనాన్షియల్ స్వింగ్ చూడండి. ఒకవేళ వీళ్ళు ఇస్తున్నారు, ఇచ్చుకుంటూ పోతున్నారు, ఏ ఆధారాలు లేవు, ఎటువంటి ప్రణాళికలు లేవు అనుకుంటే మాత్రం వీళ్ళ ఫైనాన్సెస్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా అవుతుంది. సో పెద్ద ఎక్స్పెరిమెంట్స్ కి కూడా కరెక్ట్ టైం కాదు అది అక్టోబర్ లో. ఇంకొక సూచన వీళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చు అంటే డిపెండెన్సీ తగ్గించుకోవాలి వీళ్ళు. అవతల వాడు మేధావి అని తెలిసినప్పుడు వాడిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు మీరు షేర్స్ లో కింగ్ అనుకోండి, షేర్ మార్కెట్ లో, సో నేను తీసుకొచ్చి డబ్బులు బ్లైండ్ గా మీ చేతిలో పెట్టేస్తాను. ఇప్పుడు అవతల వాడికి తెలివితో పాటు వాడి ఇండివిజువల్ క్లవర్నెస్ కూడా వాడికి ఉంటది. మీరు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే వరకు కూడా ఒక రకంగా ఉంటాడు, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటారు. ప్లస్ ఈ మీనరాశిలో వాళ్ళ బలహీనత ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచి అయితే డబ్బులు తీసుకొచ్చి పెడతారో వాళ్ళని మేనేజ్ చేస్తుంటారు. ఏం చేశాడు మీ ఫ్రెండ్, డబ్బులు ఇచ్చారు కదా అంటే ఇంకా ఏవో కథలు చెప్తారు అనమాట. వాడు ఒంట్లో బాగాలేదనో లేకపోతే అమెరికా పోయాడనో ఏవో చెప్తారు తప్ప వీడికి అసలు నిజం తెలిసినా గానీ ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పి అవతల వాడు పరువు తీయడు, తాను నిజం చెప్పడు.
అదే ఇది ఆల్రెడీ వాళ్ళు 1 year నుంచి వాళ్ళు అండర్ గౌన్ అవుతున్నారు వాళ్ళు చాలా మటుకు. ఎందుకంటే 10 మందిలో 5 ఈ స్టేజ్ లో ఉండొచ్చు. ఎందుకంటే May 21st, 2025 నుంచే ఈ పీరియడ్ స్టార్ట్ అయింది వాళ్ళు. స్టార్ట్ అయింది. ఓకే. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ October to March కొంచెం బెటర్ టైం ఇది. ఇట్లాంటివి చేయకపోతే ఇంకా మంచిది, ఇంకా బాగుంటుంది, ఇంకా బెటర్ ఉంటుంది, సేవింగ్స్ ఉంటాయి. ఓకే. అదర్వైజ్ మీనరాశి వాళ్ళకి more than 60% పరాభవ నవ సంవత్సరం మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరమే. ఓకే సార్. పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.